హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రాము, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. మనకు డిఎస్సి 2025 ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అప్పటి నుంచి మన పీఈటీకి సంబంధించినటువంటి చాలామంది తప్పుడు సమాచారాలతో అంటే ఫేక్ మార్క్స్ ద్వారా భయాందోళనకు గురి చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. సో నాకు తెలిసినటువంటి సర్కిల్ ఆధారంగా గమనిస్తే కొంతమంది 200కు గాను 80 రైట్ అయితే 80 మార్కులు గాను, అలాగే 200కు గాను 70 బిట్స్ అనేది కరెక్ట్ అయితే 70 మార్కులు వచ్చిన విధంగా వాళ్ళు ఊహించుకోవడం జరుగుతుంది. కాబట్టి నిజమైనటువంటి అభ్యర్థులు అంటే 70+ వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 70 పైన వచ్చాయంటే ధైర్యంగా ఉండవచ్చు. కాబట్టి ఈ ఫేక్ మార్క్స్ ద్వారా అన్ని డిస్ట్రిక్ట్లో కూడా చాలా భయాందోళనకు గురి అవ్వడం జరుగుతుంది అభ్యర్థులు. దయచేసి నా సర్వే ద్వారా నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మరికొంతమంది 2-3 సంవత్సరాలు కోచింగ్కి వెళ్ళి తక్కువ మార్కులు రావడం చేత వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, మార్క్స్ వస్తాయని వాళ్ళు కూడా 60 వచ్చింటే 70 గాను, 70 వచ్చింటే 75 గాను ఇలా వాళ్ళ ఇళ్లలో చెప్పుకొని ప్రచారాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ అబద్ధాలు అనేవి శాశ్వతం కాదు. మనకు జూలై 3rd వీక్ అనేది రెస్పాన్స్ మెయిన్ కీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ మెయిన్ కీ రాగానే వాళ్ళ నిజస్వరూపం అనేది బయటపడుతుంది. కాబట్టి నిజమైన అభ్యర్థులు 70+ వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా భయపడకండి. నిజాలు అనేవి ఖచ్చితంగా బయటపడతాయి. ఎవరైతే కష్టాన్ని నమ్ముకున్నారో వాళ్ళు ఖచ్చితంగా విజయం అనేది దరిచేరుతుంది. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.